సో ప్రెసెంట్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్ మినిస్టర్గా చేసిన ఆయన కూడా రాజీనామా చేశారని తెలుస్తోంది. మరి ఆయన ఇతర పార్టీలోకి అయినా వెళ్తున్నారా లేకపోతే మొత్తంగా రాజీనామా మొత్తంకే? లేదు, మొత్తానికి ఆయన మాత్రం రాజకీయాలకి నేను రాజీనామా చేస్తున్నా, మీ ఒక్క పార్టీకే కాదు అసలు రాజకీయాలు మొత్తానికి రాజీనామా అంటే ఇప్పుడు చాలా మటుకు కూడా చూస్తే మనము వైసీపీ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పటికే వాళ్ళకు 11 అంటే 11 సీట్లే, ప్రతిపక్ష హోదా లేదు, ఇలాంటి హోదా లేదు, జస్ట్ గెలిచారంటే గెలిచారు. సో అలాంటిది ఉన్న 11 మంది నుంచి ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది అయినా ఉంటారు, ఏదో కొంచెమైనా బలం ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఒక్కళ్ళు ఎంబడొకరు ఖచ్చితంగా వెళ్ళిపోతూనే ఉన్నారు. సో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఇప్పుడు రాజీనామా చేశాడు. సో ఇట్లా పబ్లిక్ గా లెటర్ రాసి ఆయనకు జగన్మోహన్ రెడ్డికి అయితే పంపించడం జరిగింది. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, ఈ పార్టీకే కాకుండా ఇక రాజకీయాలు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నాను అనే విధంగా ఈ లెటర్ లో మెన్షన్ చేసి మీరు ఇచ్చిన ఈ హోదాకి, మీరు ఇచ్చిన రాజకీయాల్లో మాకు ఇలాంటి ఒక చోటు ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు, దయచేసి మా రాజీనామాని ఆమోదించండి అనే విధంగా ఒక లెటర్ రాసి మాత్రం జగన్మోహన్ రెడ్డి పంపించారు. మనం చూస్తే ఎవరెవరైతే రాజీనామా పెడుతున్నా వారు ఇంకా మొత్తానికి రాజకీయాలకి టాటా బాయ్ బాయ్ చెప్తున్నామంటే మళ్ళీ కొద్ది రోజులు అయిన వేరే పార్టీలలో కనిపిస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చాలా మంది జనసేనకి టీడీపీలోకి వెళ్ళారు, చాలా మంది చూస్తూ వస్తున్నాం. అయితే అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రావడానికి వాళ్ళు కొంతమంది ఏమేమి రీజన్స్ ఇచ్చారంటే వైఎస్ఆర్సీపీలో మర్యాద ఉండట్లేదు, ముందు ఉన్నట్టుగా లేదు పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి క్యాడర్ లో ఉన్న వ్యక్తులను కూడా ఇప్పుడు 10 మంది, ఇప్పుడు నీ ఆధ్వర్యంలో ఒక 10 మంది పనిచేస్తున్నారు, నువ్వు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అన్ని కరెక్ట్ గా చూసుకుంటామా లేదా? సో ఆయన అట్లా చూసుకోలేకపోతున్నాడు. అంటే ఈ రాజీనామా చేసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలు వాళ్ళ తీర్పుని వెల్లడించారు. సో గత ప్రభుత్వ హయాంలో ప్రజల తీర్పుని మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఓటేసని మీ ప్రభుత్వం గెలిచింది. సో ఇప్పుడు అదే ప్రజలు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు, కూటమి ప్రభుత్వాన్ని ఆహ్వానించారు, ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉంది. సో అట్లాంటప్పుడు మీరు గెలిచినప్పుడు ప్రజల నిర్ణయాన్ని ఏ విధంగా మీరు ఆమోదం తెలిపారో, సో ఇప్పుడు అదే విధంగా వాళ్ళ నిర్ణయాన్ని ఇప్పుడు కూడా మీరు ఆమోదించాలి కదా. ఎందుకు నాకు ప్రతిపక్ష హోదా కావాలని కొట్లాడుతున్నారు? ఒకవేళ నిజంగా మీకు ప్రతిపక్ష హోదా వచ్చేటటువంటి హోదా మీకు ఉంటే, మీకు ఛాన్స్ ఉంటే ప్రజలే ఇచ్చేవాళ్ళు కదా, 11 సీట్లకే ఇచ్చారు. సో వాళ్ళ నిర్ణయాన్ని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, సో ఇంకా 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. సో అట్లాంటి ఇప్పుడు నేను ధర్నాలు చేస్తా, ర్యాలీలు చేస్తా, మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 5 నెలలు కూడా సరిగ్గా కాలేదు, 5 నెలలు 6 నెలలు అయింది. సో అప్పుడే మీరు ధర్నాలు ర్యాలీలు అంటే వాళ్ళని ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటారు? వాళ్ళు కొంత సమయం, కనీసం ఒక 1 year అనే టైం పడుతుంది కదా. మీరు ఇన్ని కోట్ల అప్పులు చేశారనే విధంగా ఆయన మాత్రం మీడియాతోని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోవడమే కాకుండా దాని గురించి ఇంకా అపోజ్ చేయడంతో ఏదో అయ్యింది అక్కడ, ఏదో ఆయనకు కావాల్సింది ఏదో వాళ్ళు ఇవ్వలేకపోయారు అన్నట్టుగా కూడా మాటలు వస్తున్నాయి. సో ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈయననే కాకుండా ఇంకొక ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన గురించి కూడా తొందరలో ఏమైనా వార్తలు వస్తాయేమో, ఎందుకంటే రాజీనామా లెటర్ ఇంకా ఇవ్వలేదంట, కానీ ఆయన మాత్రం రాజీనామా చేసే ఉద్దేశంలో ఉందట. మరి ఇంకా ఎంతమంది అందరూ వెళ్ళిపోతున్నారు. సో మొత్తానికి అసలు ఈ పార్టీ ఉంటుందా లేదా అని కూడా అందరికి చాలా డౌట్ గా అనిపిస్తుంది.